కేంద్రానికి డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, ఎలా ఖర్చు చేస్తుంది? బడ్జెట్లో ఎంతో కీలకం. అదే ఒక కుటుంబానికైనా, దేశానికైనా సరైన బడ్జెట్తో ఉంటేనే పురోగతి ఉంటుంది. ఇక ఏటా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థల బడ్జెట్ రూపొందించుకుంటాయి. ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికి సరిపోయేలా జమ ఖర్చులు ముందే లెక్కిస్తారు. దీనికి తగ్గట్టే ఆర్థిక మంత్రులు బడ్జెట్ తయారు చేస్తారు. అయితే రాష్ట్రాలకు వచ్చేసరికి కేంద్ర డబ్బు సర్దుబాటు చేస్తుందని, రాష్ట్ర, జిల్లా, స్థానిక సంస్థలకు నిధులు పంపిణీ చేస్తుందని అందరికీ తెలిసిందే. మరి కేంద్రానికి డబ్బు ఎలా వస్తుంది? ఏటా తగ్గినంత ఖర్చుల కోసం కరెన్సీ ఏమైనా ముద్రించేస్తుందా అంటే కాదని చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం చేతిలో కరెన్సీ ఉన్నప్పటికీ ఏటా అయ్యే ఖర్చుల కోసం ప్రజల నుంచి కొంత, ఇతర మార్గాల నుంచి మరికొంత డబ్బు సమకూర్చుకుంటుంది. ఈ ఏడాది కూడా కేంద్రానికి డబ్బు ఎలా సమకూరుతుందో బడ్జెట్లో పక్కగా వివరించారు. శనివారం 2025-2026 సంవత్సరానికి వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. సుమారు 50,65,345 కోట్ల రూపాయలతో ఈ ఏడాది బడ్జెట్ లెక్కలు తయారు చేశారు. ప్రధానంగా మధ్యతరగతి ప్రజానీకానికి భారీ ఊరట దక్కేలా ఈ బడ్జెట్ ఉంటుందంటూ ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇక రాష్ట్రాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శలు ఉన్నప్పటికీ 12 లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయించడంపై దేశవ్యాప్తంగా హర్ష వ్యక్తం అవుతుంది. అదేవిధంగా రక్షణ శాఖకు భారీగా నిధులు కేటాయించారు. దేశ భద్రతకు పెద్దపీట వేశారు. అయితే 50 లక్షల కోట్లు రూపొందించిన బడ్జెట్ నిధులు ఎలా సమకూరుస్తారన్న ప్రశ్నకు ఆర్థిక మంత్రి సమగ్రంగా సమాధానమిచ్చారు. ఈ ఏడాది ఖర్చు చేసే మొత్తంలో ఎక్కువగా రుణాలపైనే ఆధారపడనున్నట్లు కేంద్ర బడ్జెట్ ద్వారా తెలియజేసింది. వివిధ రకాల ద్వారా రుణాల్లో 24% నిధులు సమకూరుస్తుంది. అదేవిధంగా ప్రజలు చెల్లించే ఆదాయపు పన్ను ద్వారా ఈసారి 22% సమకూరుస్తామని చెప్పారు. ఈ రెండు కాకుండా కేంద్రం ఎక్సైజింగ్ పన్నుల నుంచి 5%, జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా 18%, కార్పొరేషన్ పన్నుల ద్వారా 17% నిధులు రానున్నాయి. ఇక కస్టమ్స్ ద్వారా 4%, అప్పు కిందకు రాని క్యాపిటల్ రిసిప్ట్ నుంచి 1% సమకూరుస్తాయి. ఇలా కేంద్రం తనకు కావలసిన 50,65,345 కోట్లు ఈ ఏడాది రాబడతామని ఆర్థిక మంత్రి వెల్లడించారు. ఇక ఈ బడ్జెట్ ద్వారా రక్షణ శాఖకు అత్యధికంగా 4,91,732 కోట్లు, ఆ తర్వాత గ్రామీణ అభివృద్ధికి 2,66,817 కోట్లు కేటాయించారు. అంతర్గత భద్రత కోసం హోంశాఖకు 2,66,817 కోట్లు, వ్యవసాయం, అనుబంధ రంగాలకు 1,71,437 కోట్లు కేటాయించారు. ఇక విద్యా రంగానికి 1,28,650 కోట్లు, ఆరోగ్య రంగానికి 98,311 కోట్లు ఖర్చు చేయనున్నారు. పట్టణ అభివృద్ధి, ఐటీ రంగాలకు దాదాపుగా 95,000 కోట్లు, విద్యుత్ రంగానికి 81,000 కోట్లు, సంక్షేమానికి 60,000 కోట్లు చొప్పున నిధులు సమకూరుస్తారు. ఇలా కేంద్రం నిధుల వేటలో భాగంగా మళ్లీ అప్పు చేయాలని నిర్ణయించడంతో ప్రజలపై తీవ్ర భారం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే 2023 మార్చి నాటికి మన దేశానికి 155,8 కోట్ల అప్పు ఉందని గతంలో ఆర్థిక మంత్రి ప్రకటించారు. తాజాగా తెచ్చే అప్పులతో ఈ మొత్తం మరింత పెరిగే అవకాశం ఉంది అనేది మనము అబ్జర్వ్ చేసుకోవచ్చు.